సో, నేనిప్పుడు మీకొక మంచి టెక్నిక్ చెప్పబోతున్నాను. అది ఏంటనుకుంటున్నారా? వాటర్ అఫర్మేషన్. వాటర్ ఏంటి? అఫర్మేషన్ ఏంటి అనుకుంటున్నారా? యెస్. మనం తాగే వాటర్‌లో చాలా పవర్స్ ఉన్నాయి. కానీ అవి మనకి తెలియకుండానే మనం వాటర్ తాగేస్తున్నాం. సో, ఇప్పుడు వాటి గురించి తెలుసుకొని తాగామనుకోండి, దానివల్ల మనం ఎన్నో సాధిస్తాం. ఎంతో మనం గ్రోత్ అవుతాం. సో, దాని గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా ఈ వీడియో చూడండి. వాటర్ అఫర్మేషన్, వాటర్ మేనిఫెస్టేషన్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. బట్ సైంటిఫికల్‌గా కూడా చాలా చాలా పవర్‌ఫుల్ మెథడ్ అని చెప్తున్నారు. మన భూమి పైన 70% నీళ్ళే ఉన్నాయి. మన బాడీలో ఏముందండి? 70% నీళ్ళే ఉన్నాయి. ఓకే. సో, ఈ నీళ్ళకి ఒక గొప్ప క్యారెక్టరిస్టిక్ ఉంది. ఏంటంటే మెమొరీ. అంటే ఈ జ్ఞాపక శక్తి మనం చెప్పే ఎమోషన్స్, మనం చెప్పే వర్డ్స్, మనం చూపించే బొమ్మలు కానీ నీళ్ళు జ్ఞాపకాలు పెట్టుకుంటాయంట. ఇంతగా ఉంది కదా! కానీ దీన్ని ప్రూఫ్ చేశారు. ఎవరనుకుంటున్నారా? డాక్టర్ మసూరియే మెటో గారు, జపానీస్ సైంటిస్ట్. ఈయనే కాదండి, డాక్టర్ బాన్ కోక్రిన్ అనే వ్యక్తి కూడా నీళ్ళపైన రీసెర్చ్ చేశారు. వీళ్ళు 15-20 సంవత్సరాలు వాళ్ళ లైఫ్ అంతా ఈ నీటికి రీసెర్చ్ చేయడానికి ధారపోసారు. సో, మసూరి ఎమోటో గారు ఎలా రీసెర్చ్ చేశారో తెలుసుకుందాం. దీని తర్వాత నేను వాటర్ ఫర్మేషన్స్ కూడా చెప్తాను ఈ వీడియోలో. సో, ఆఖరి వరకు చూడండి. ఆయన ఏం చెప్తున్నారంటే, ఆయన ఈ టెస్ట్ ట్యూబ్‌లో వాటర్ ఒక రూమ్‌లో పెట్టారనమాట. ఇంకొక రూమ్‌లో దూరంగా ఇంకో టెస్ట్ ట్యూబ్‌లో వాటర్ పెట్టారు. ఒక టెస్ట్ ట్యూబ్ వాటర్ దగ్గర ఆయన పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పడం స్టార్ట్ చేశారనమాట. అంటే పాజిటివ్‌గా మాట్లాడడం, ట్రూత్‌ఫుల్, థ్యాంక్ యూ, ఏంజెల్ అనేసి చాలా పాజిటివ్‌గా ప్రేయర్స్, మన మంత్రాలు, మంచి విషయాలు మాట్లాడడం స్టార్ట్ చేశాడు. అదే ఇంకో రూమ్‌లో అబ్యూజివ్ వర్డ్స్ అంటే నెగెటివ్‌గా తిట్టడం, యూ సిక్, యూ ఫూల్ అనేసి నెగెటివ్‌గా తిట్టడం స్టార్ట్ చేశారు. అంతేకాదు వాటర్ దగ్గర మంచిగా మహాడ్ దగ్గర మ్యూజిక్‌ని కూడా ప్లే చేశారు. అక్కడ చాలా నాయిస్‌ని ప్లే చేశారు. ఇలా ఎక్స్‌పెరిమెంటల్‌గా ఆయన కంటిన్యూస్‌గా వాటర్ మీద ఎక్స్‌పీరియన్స్ చేశారు. ఈ వాటర్‌ని ఆయన క్రిస్టలైన్ చేసి మైక్రోస్కోప్ కింద దాన్ని చూసారనమాట. చూసి ఆశ్చర్యపోయిందేంటంటే, ఏ వాటర్‌లో అయితే ఆయన పాజిటివ్ అఫర్మేషన్ పాజిటివ్ మ్యూజిక్, పాజిటివ్‌గా మాట్లాడారో, పాజిటివ్ వ్యక్తుల పేర్లు రాశారో, అలాంటి వాటరు చాలా అందంగా ఒక బ్యూటిఫుల్ ప్యాటర్న్స్‌లో తయారైందంట. ఒక స్నో ప్లేస్, ఒక సిమెట్రికల్‌గా, ఒక డిజైన్ వాటర్‌గా, ఒక అందమైన క్రిస్టలైన్ స్ట్రక్చర్‌గా మారిందంట. కాకపోతే ఫిజికల్ స్ట్రక్చర్ మారిందంటున్నారు. అదే నెగెటివ్‌గా మాట్లాడిన వాటరుకి అది మైక్రోస్కోప్ మీద చూస్తే వాటిని అదొక షేప్‌లెస్‌గా, ఒక బ్లాక్‌లెస్‌గా ఉన్నాయంట వాటర్ స్ట్రక్చర్. సో, మసూరి ఇమోటోనే కాదు, డాక్టర్ బాన్ క్రాప్టన్ కూడా యూఎస్ఏ నుంచి ఆయన కూడా చాలా ఇయర్స్‌గా నీళ్ళపైన రీసెర్చ్ చేశారు. మన అద్దం పైన నీళ్ళు ఎండిపోయిన తర్వాత నీటి మరకలు ఉంటాయి. ఈ మరకలు ఎందుకు ఫామ్ అవుతాయి? నీళ్ళలో ఉప్పు ఉండడం వల్ల. ఈ ఉప్పు పైన ఆయన రీసెర్చ్ చేశారు. ఏ వాటర్ అయితే పాజిటివ్ అఫర్మేషన్స్‌తో ఒక లవ్ ఎమోషన్స్, ఒక పాజిటివ్ ఎమోషన్స్ తర్వాత చక్కటి బ్యూటిఫుల్ ఫామ్‌లో చూసారంట ఆ మరకల్ని. అదే నెగెటివ్ ఎమోషన్స్, నెగెటివ్‌గా ఉన్న షాక్ ఎమోషన్స్, కోపము, యాంగ్రీ ఇలాంటి ఎమోషన్స్ తర్వాత ఆ వాటర్ స్ట్రక్చర్ మారిందంట. సో, ఆలోచించి చూడండి. మన బాడీ దేనితో తయారైంది? 70% వాటర్‌తో తయారైంది. అంతేకాకుండా 90% వాటర్ మాలిక్యూల్ మన బాడీలో ఉన్నాయి. మన బ్రెయిన్ చుట్టూ కూడా మీరు నమ్ముతారో నమ్మరో నీళ్ళే ఉన్నాయి. సో, అందులో కూడా మ్యాక్సిమం పర్సెంట్ వాటరే అనమాట. సో, ఇంత మన బాడీలో ఉన్నప్పుడు మీరు ఎలాంటి ఎమోషన్స్‌తో ఉంటే మీ బాడీలో ఉన్న వాటర్ కూడా అదే స్ట్రక్చర్‌గా మారుతుంది అంటున్నారు. సో, మీరు పాజిటివ్‌గా ఉంటే వాటర్ పాజిటివ్‌గా మారుతుంది. సో, ఇది సైంటిస్టుల సంగతి ఏంటో గానీ, మన కల్చర్‌లో మీరు గమనించి చూడండి. పెద్దవాళ్ళు నీళ్ళని కుండలో నింపుకొని పెట్టుకునేవాళ్ళు. వెంటనే బయట నుంచి తెచ్చుకొని తాగకపోయేవారు కదా! వాళ్ళొక రోజు తర్వాత ఆ నీళ్ళని తీసుకొని తాగేవాళ్ళు. ఎందుకు? ఆ వాటర్ బయట నుంచి వచ్చేటప్పుడు ఏ ఎమోషన్స్‌తో వచ్చాయో తెలీదు కాబట్టి, ఆ వాటర్‌ని ఫస్ట్ స్టోర్ చేసుకొని తర్వాత తాగేవాళ్ళనమాట. అంతేకాదు మీరు గమనించి చూడండి.
అప్పట్లో నీళ్ళు చెంబులో తాగేవాళ్ళు. ముఖ్యంగా రాగి చెంబులో తాగేవాళ్ళు. సంబుకి సర్ఫ్ ఎక్సెన్స్ తక్కువగా ఉండేటివి. దానివల్ల వాటర్ డైరెక్షన్స్ అనేవి అందులో మారకుండా స్మూత్‌గా మనం తాగుతాం కాబట్టి చెంబులో తాగేవాళ్ళం. దీని వెనకాల సైన్స్ ఉందని మీరు తెలుసుకోండి. సో, వాటర్ అఫర్మేషన్స్ ఎలా చేయాలనుకుంటున్నారా? మీరు ఒక అందమైన గ్లాస్‌లో వాటర్ తీసుకోండి. అందమైన గ్లాస్ అని ఎందుకు చెప్తున్నానంటే, మీ మనసు ఒక అందమైన గ్లాస్‌లా ఉంటే, ఆ ఇంటెక్షన్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. మీరు ఏది తీసుకున్నా పర్వాలేదు. వెండి గ్లాసు, గాజు గ్లాసు, స్టీల్ గ్లాసు ఏదైనా ఈ గ్లాస్‌లో మీరు తాగేంత వాటర్ నింపుకోండి. ఫుల్‌గా నింపుకోవాలని రూల్ లేదు. సగం నింపినా పర్లేదు. ఈ వాటర్‌ని 2 చేతుల మధ్యలో పట్టుకోండి. పుట్ యువర్ ఇంటెన్షన్ అంటే మీ కోరిక ఏంటి? మీ గోల్ ఏంటి? దానికి చెప్పండి. జరిగింది జరుగుతుంది అని చెప్పండి. మర్చిపోకండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు 10,00,000 సంపాదిస్తున్నాను. లేదా నాకు ఈరోజు అదృష్టమైన రోజు. నేను ఈరోజు చాలా ప్రొడక్టివ్‌గా, చాలా హ్యాపీగా వర్క్ చేస్తున్నాను. అండ్ నేను ఇవాళ చాలా ఎనర్జెటిక్‌గా ఉన్నాను. అండ్ నా బాడీ కంప్లీట్‌గా హీల్ అయిపోయింది. నేను చాలా యాక్టివ్‌గా ఉన్నాను. చాలా హ్యాపీగా ఉన్నాను. ఎనర్జిటిక్‌గా ఉన్నాను. నా పిల్లలతోటి నేను ఈజీగా ఒక 5 కిలోమీటర్లు పరిగెత్తేస్తున్నాను. అండ్ ఇలాంటి మీకు ఎలాంటి కోరికలున్నా సరే పాజిటివ్‌గా అనుకోండి. సో, మనస్ఫూర్తిగా ఈ గాజు గ్లాస్ చేతిలోకి పట్టుకొని, కళ్ళు మూసుకొని పాజిటివ్‌గా అనుకోండి. ఓకే. ఇంటెన్షన్ చెప్పిన తర్వాత ఈ నీళ్ళు మెల్లిగా సిప్ బై సిప్ తాగండి. అంతే అండి. సో, ఈ వాటర్ ఇంటెన్షన్‌తో ఉన్న వాటర్ కాబట్టి పాజిటివ్ నింపేశారనమాట. సో, ఈ వాటర్ తాగడం వల్ల మీ బాడీలో వాటర్ కూడా ఆటోమేటిక్‌గా అలా రియాక్ట్ అవుతుంది. సో, దిస్ ఈజ్ వన్ టెక్నిక్. ఒక రకమైన వాటర్ అఫర్మేషన్ టెక్నిక్. సో, వాటర్ తోటి ఇలా మీరు అఫర్మేషన్ చేసుకోండి. డైలీ కుదిరితే మార్నింగ్ ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు నైట్ పడుకునేటప్పుడు టైం తీసుకొని మనస్ఫూర్తిగా మీ కోరికను తలుచుకొని తాగండి. ఓకే. సో, మీ కోరిక తీరితే మీరు వాటర్ ట్రై చేస్తారనుకుంటే కింద వాటర్ అఫర్మేషన్ అని చాట్ బాక్స్‌లో మెసేజ్ చేయండి. అండ్ ఈ వీడియో గనుక నచ్చితే డోంట్ ఫర్గెట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో, ఇలా వాటర్‌ని స్క్రిప్ చేస్తూ కొద్దిగా ఇలా మీ కోరికల్ని తలుచుకుంటూ మనం ఎలా అయితే కాఫీ, టీ తాగుతామో ఆ విధంగా తాగండి. సో, ఒక 21 డేస్ తాగి చూడండి. మీరే రిజల్ట్ చూస్తారు. ఓకే. బై. సీ యూ.